అన్న మీ పేరు? నా పేరు బేతం భాస్కర్. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందంటారు? బాగుందండి. బాగుందా? జగన్మోహన్ రెడ్డి గారు మనకు చెప్పినట్టు చేశాడు. ఏం చెప్పాడు, ఏం చేశాడు? ఈ పథకాలైనా అమ్మ ఒడి అయినా సరే, చేయూత అయినా సరే, ఏమైనా కానీ బాగా చేశాడు. మళ్ళీ నెక్స్ట్ అయినా కానీ ఆయన మంచి మెజార్టీ 175కు 175 గెలుస్తాడు. ఏ ధీమా ఉంది? అంత అవును, అతను చెప్పిన పథకాలు మొత్తం అనేది ఇచ్చేసాడు. జనాల్లో కూడా కరోనా టైంలో కూడా ప్రతి ఒక్కరికి ఇదనేది ఇంట్లో తల్లిదండ్రులు వదిలేసినా కానీ ఆయన తల్లిదండ్రుల్లాగా అతనే ప్రతి ఒక్క వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఆ వాలంటరీ వ్యవస్థగా 50 మంది అనేది డేటా ఉంటుంది కూడా 50 మందిలో వాళ్ళకి ఏం జరుగుతుంది ఏంటి అనేది మొత్తం డేటా తీసి వాళ్ళకి ఆరోగ్య విషయాలైనా సరే ఏదైనా ఇబ్బంది ఉన్నా కానీ ప్రతి ఒక్కటి బాగా చేశాడు ఆయన. మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ పథకాలు వచ్చినాయి? వచ్చినాయి. నా కొడుకు మా ఇంట్లో చేయూత అనేది లేదులే కానీ అమ్మ ఒడి వచ్చింది. ఎంత వచ్చింది? 15,000. ఎన్ని సంవత్సరాలు? నా కొడుకు ఇప్పుడు డిగ్రీ చేస్తున్నాడు. ఫీజు రిమంబర్స్మెంట్. మా మామగారికి పింఛన్ వస్తుంది. ఇంటికి వచ్చేవాళ్ళు ఇస్తున్నారండి. ఈ రోజుల్లో అట్లా చేస్తున్నారు. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. వీళ్ళు వచ్చి చేస్తున్నారా? కరోనా టైంలో ప్రతి ఒక్కరు హైదరాబాద్ నుండి ఆడుండి ఇక్కడికి వచ్చి చేసిన వాళ్ళు ఎవరు లేరు. చేసింది ఎవరు అనేది జగన్మోహన్ రెడ్డి. మంచి అయినా చెడు అయినా ఆయనకు తెలుసు కాబట్టి 175 మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడు. ఆయన చంద్రబాబు నేనే వస్తా అంటుంది కదా, ఎలా వస్తాడు? జనాలకి ఏమైనా చేస్తా కదా వచ్చేది. 170 మీరు అంటారు, వాళ్ళు అధికారం నీకు వస్తారు అంటారు. అది ఎలా వస్తారు? వచ్చేవాడైతే ఇప్పుడు వచ్చేవాళ్ళు అయితే సింగల్గానే పోటీ చేయొచ్చుగా. వచ్చేవాళ్ళు అయితే సింగల్గానే పోటీ చేయొచ్చు. ఎట్లా అనుకుంటాడు? ఆయన అనుకునేది జనాలు ఇప్పుడు చేసిన వాళ్ళకి అనేది గుర్తుంటదిగా. ఇప్పుడు ఆయన చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేశాడు కాబట్టి నీ ఇంట్లో మంచి జరుగుతేనే నాకు ఓటేమని చెబుతుండే ఆయన. వాళ్ళు అట్ట వచ్చి చెప్పమాను చేసి అడగమని తప్పులేదు. చేయకుండా అడిగి ఇట్లా పొత్తులు పెట్టుకుంటే దానికి ఎట్లా వేస్తారు జనాలు? కాదు ఇది వరకులాగా ఎవరికి పిచ్చోళ్ళు లేరండి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం. పవన్ కళ్యాణ్ గారి మీ అభిప్రాయం? పవన్ కళ్యాణ్ అనేది ఏముందండి, అతను అనేది సినిమాలో ఉన్నాడు కాబట్టి అభిమానం వేరు, రాజకీయం వేరు. రాజకీయం పరంగా అనేది ఎవరైనా కానీ ఆలోచించి చేస్తారు. అది ఒక రోజుతో పోయేది కాదు. సినిమా వేరు. లేదండి, లేదు. ఇప్పటికి చూసాంగా. పోయినసారి 2 సార్లు వేసాడు, 2 సార్లు ఓడిపోయాడు. లోకేష్ పరిస్థితి ఏమన్నా అనేది లోకేష్ తెలమంది ఏం కాదు. పోయినసారి ఓడిపోయాడు. ఈ తడవ కూడా అట్నే ఉంటుంది. మళ్ళీ అక్కడ ముడుగులకు లావనానే గెలిచిద్ది. అది జగనే మళ్ళీ సీఎం. జగనే సీఎం, నో డౌట్. అప్పికట్ల సంపూర్ణ పార్వతి. మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తుందంటారా? 100% వస్తుంది. పథకాలు ఇచ్చాం కాబట్టి వైఎస్ఆర్ గవర్నమెంట్ అభివృద్ధి చేశారు, సంక్షేమం చేశారు కాబట్టి మళ్ళీ గవర్నమెంట్ అదే కావాలని ప్రజలు అనుకుంటున్నారు కాబట్టి వైఎస్ఆర్ గవర్నమెంట్ అధికారంలోకి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదు, మేమే వస్తాం అధికారంలోకి అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? ఇప్పుడు చెప్పుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలే. ఆయన హామీలు ఇచ్చారు. 600 మేనిఫెస్టోలో 650 పెట్టాడు. ఒక్కది కూడా చేయకుండా తొంగలో తొక్కేశాడు. మహిళల రుణమాఫీ అన్నాడు, చేయలేదు. ఏ అది గోల్డ్ పైన రుణమాఫీ అన్నాడు, అది చేయలేదు. వ్యవసాయ రుణమాఫీ అన్నాడు, అది చేయలేదు. ఏది కూడా తను ఏ పని చేయలేదు. కాబట్టి ఇవాళ రోజున ఆయన ఏమీ చేయలేదు కాబట్టే ఆ రోజున 2019లో 2014లో ఆయన గెలిపించిన ఇదే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 2019లో బాబు నువ్వు వద్దు బై అని చెప్పేసి ఆయన ఇంట్లో కూర్చోమని పంపించేసి వైఎస్ఆర్ గవర్నమెంట్ని గెలిపించుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ కాకుండా నాకు 9 పథకాలు చాలని నవరత్నాలు అనే 9 పథకాలు పెట్టి ఆయన ఆ పథకాలని 99.5% అమలు చేసేశారు. కాబట్టి వాళ్ళ రోజున అయ్యే పథకాలు మేము అమలు చేసాము, దానికి మించి ఎక్కువ అమలు చేశాము. కరోనా కష్టకాలంలో మేము పేద ప్రజలను ఆదుకున్నామని ఒక చెప్పుకోగలిగిన పథకాలన్నీ కూడా మేము అమలు చేసాం. కాబట్టి వాళ్ళ ప్రజల్లోకి వెళ్ళి నీతి నిజాయితీగా మా పథకాలు మీరు పొంది ఉంటే, మా వల్ల మీరు లబ్ధి చెంది ఉంటే మాకు ఓటేయండి, లేకపోతే అవసరం లేదమ్మా అని చెప్పగలిగే గుండె ధైర్యం ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారే. ఇవాళ చంద్రబాబు నాయుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఆయన ఏ దమ్ము ధైర్యం ఉంటే ఆయన ఏ పథకం ఇచ్చాడో నేను ఈ పథకానికి నేను ఇచ్చాను, ఇది నా పేరు అని చెప్పుకుని రమ్మనమను. వచ్చి చెప్పే ధైర్యం ఆయనకుంటే వచ్చి ప్రజలను ఓటు అడుక్కోమను. గతంలో పసుపు కుంకుమ అనే పథకం చాలా లక్షల మందికి ఇచ్చామని చెప్పుకుంటారు. మరి పసుపు కుంకుమ వేస్తాము అని చెప్పేసి ఎలక్షన్ ముందు ఏదో ఈ ఇంట్లో ఒక 5 ఓట్లు ఉంటాయి, ఈ ఇంట్లో 4 ఓట్లు ఉంటాయి కదా అని చెప్పేసి 4 రోళ్ళు 4 3 ఓట్లు లెక్క కింద ఓటింగ్ డబ్బుల కింద వేసేస్తే నాకు ఓటేసేస్తారు అనుకుంటారు. ఆ ఎలక్షన్ టైంలో ఇచ్చే 2,000 3,000 4,000 5,000 డబ్బులు ఎవడో చూడ్డు.
5 సంవత్సరాల పాటు పాలన ఎలా ఉంటది, ఆయన మమ్మల్ని ఎంత ఆదుకోగలుగుతాడు, కష్టకాలంలో మా పేద ప్రజల్ని ఎంత శ్రేయస్కరంగా చూడగలుగుతారు అనేది మాత్రమే ప్రజలు ఆలోచిస్తారు. ఎలక్షన్ టైంలో నువ్వు ఇచ్చే 2000, 3000, 5000కు ఆశపడి ఎవడు కూడా ఓటేయడు. అలా పిచ్చి భ్రమ పిచ్చి ఆలోచన చేశాడు కాబట్టి చంద్రబాబు నాయుడు ఓడిపోయాడు. స్వయం నరేంద్ర మోడీ గారే రంగంలోకి దిగుతున్నారు ప్రధాని గారు, మరి జగన్ తట్టుకోగలుగుతారా 3 పార్టీల? ఇప్పుడు నరేంద్ర మోడీ గారు దిగారు అని అంటే ఇక్కడ లోకల్లో నాన్ లోకలు నరేంద్ర మోడీ గారు మన భాష కూడా తెలియదు ఆయనకి. తెలుగులో మాట్లాడుతుంది మన భాష కూడా తెలియట్లేదు. అమ్మా బాగున్నావా అని ఒక మాట మాట్లాడితే సరిపోదుగా. నువ్వు నరేంద్ర మోడీ గారు మన తెలుగు భాషలో పుట్టి మన తెలుగు భాషలో ఉంటే ఆయన చెప్పే ప్రతి మాట మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అర్థం అవ్వాలా. నువ్వేం చెప్తున్నావో తెలియదు, నీకు ఒక ట్రాన్స్లేషన్ ఎవరో ఒకళ్ళు చెయ్యాలి. నువ్వు చెప్పేదే చెబుతున్నావు, ఇంకోటి చెబుతున్నాడో తెలియదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి. అలాంటి ఆయన్ని ఎవరు నమ్ముతారా? అలా ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ నమ్మరు, కాంగ్రెస్ గవర్నమెంట్ అస్సలు నమ్మరు. ఇప్పుడు ఎందుకనంటే ఆ రోజున కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రత్యేక హోదా ఇస్తాను అని చెప్పి మోసం చేసి రాష్ట్రాన్ని ఎడగొట్టిన పాపతకి అడ్రస్ లేకుండా చేసేశారు కాంగ్రెస్ గవర్నమెంట్ని. కాదు 10 సంవత్సరాలు కాదు 15 సంవత్సరాలు అని చెప్పి టీడీపీ బీజేపీ గవర్నమెంట్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు ఈ 10 సంవత్సరాల టైంలో కూడా. అలాంటి బీజేపీ గవర్నమెంట్ ఇవాళ మోడీ వచ్చినా, చంద్రబాబు నాయుడు వచ్చినా, పవన్ కళ్యాణ్ వచ్చినా ప్రజలు నమ్మడానికైతే సిద్ధంగా లేరు. మొత్తానికి వైసీపీ అధికారంలోకి వస్తుంది అంటారా? 100కి 1000% అధికారంలోకి వస్తుందని ఇంతకు ముందే చెప్పా. 100కి 1000% అధికారంలోకి వస్తుంది. కాబోయే సీఎం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, నో డౌట్. మీ పేరు? నా పేరు గోపి అండి, తాడేపల్లి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సూపర్గా ఉందండి. అనేక పథకాలు పెట్టారు. మన మహిళలకు కానీ, మన కుట్టు మిషన్ వాళ్ళకి కానీ, అలాగే చేయూతని ఇలాంటి పథకాలు పెడతాం వల్ల ప్రజలకు చాలా మేలు జరిగింది. రాబోయే గవర్నమెంట్ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు. మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ మన అందినాయి పథకాలు? అందినాయండి. యాక్చువల్గా నేను ఐ ఆపరేషన్ చేయించుకున్నాను, అవి ఉచితంగా చేశారు ఆరోగ్యశ్రీ కార్డు మీద. అలాగే మా పిల్లలు బీటెక్ అయిపోయింది, ఇద్దరికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది. మా మదర్కి ఫెన్షన్ వస్తుంది, మా మిస్సెస్కి చేయూత వస్తుందండి. ఇంతవరకు సుమారుగా ఎంత లబ్ధి పొందారు? దగ్గర మొన్న ఈ మధ్య పాంప్లెట్లు ఇచ్చారండి మాకు ఇంటికి వచ్చి సర్వేలో. మాది దగ్గర 8 లక్షల చిల్లర మాకు బెనిఫిట్ పొందామండి. మీకు 8 లక్షలు? 8 లక్షలు మొత్తం 4. అంటే పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ ఉంది కదా, అలాగే మా మిస్సెస్కి 18,750 రూపాయలు వస్తుంది 45 సంవత్సరాలకి. అది ఆ తర్వాత మా మదర్కి పెన్షన్ వస్తుంది. నేను 3 టైమ్స్ ఐ ఆపరేషన్ చేయించా. దేవుడి దయవల్ల, జగన్మోహన్ రెడ్డి గారి దయవల్ల. చంద్రబాబు నాయుడు టైంలో అసలు ఏమున్నాయండి? ఏమి లేవు కదా, పథకాలు లేవు, ఏమి లేవు. ఈ మహిళలకు రుణమాఫీ చేస్తానన్నారు, ఈ డ్వాక్రా మహిళలకి, అవి కూడా చేయలేదు. పశువు కుంకుమ అని లాస్ట్లో ఇచ్చారు, అది కూడా ఫీజు రింబర్స్మెంట్ కట్ చేసి పిల్లలది అది ఏళ్ళకి పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారిది సూపర్గా ఉందండి పరిపాలన. నెక్స్ట్ రావాలని కూడా అందరూ కోరుకుంటున్నారు, అందులో మేము కూడా ఉన్నాం.